సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ ఉన్న పూజారి గారు ఇలా అంటూ ఉంటారు, పెద్దవాళ్ళ దగ్గరకు చిన్నవాళ్ళు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి, అలా అయితే అంతా మంచే జరుగుతుంది అని చెప్పి పూజారి గారు అంటారు. దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అలాగే వాళ్ళిద్దరూ కూడా వరదరాజుల దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక వరదరాజులు అలాగే వాళ్ళ ఆవిడ వాళ్ళిద్దరూ కూడా జగదీశ్వరి తన భర్తని అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక అక్షింతలు వేస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న విరాట్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక వరదరాజులు అయితే వాళ్ళ చెల్లెల మీద మాత్రమే అక్షింతలు వేసి తన బావ మీద అక్షింతలు వేయకుండా కింద జార విడుస్తాడు. అది చూసి అక్కడ ఉన్న విరాట్ అలాగే చంద్రకళ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పెదనాన్న అక్షింతలు కిందే వదిలేశారేంటి అని చెప్పి చంద్రకళ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అది అయిపోయాక విరాట్ అయితే పక్కకు వచ్చి, ఏంటి నాన్న ఆయన ఎందుకు ఇలా చేశాడు, ఆయన ఇలా చేయడానికి గల కారణం ఏంటి, నేను ఇప్పుడు ఊరుకోను నాన్న, ఆయన్ని అడిగే వస్తానని చెప్పి విరాట్ అయితే వాళ్ళ నాన్నతో అంటాడు. అది వినగానే వాళ్ళ నాన్న అయితే, లేదురా నువ్వు ఆగు అంటూ విరాట్ని ఆపుతూ ఉంటాడు. ఇక విరాట్ అయితే ఆగకుండా, లేదు నాన్న అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో నేను ఇప్పుడే తెలుసుకుంటాను, అసలు అతను ఏమనుకుంటున్నారు, ఏది ఏమైతే అది అయింది, నేను ఇప్పుడే వెళ్ళి నిలదీసి అడుగుతాను నాన్న అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, వెళ్ళరా వెళ్ళు, నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళావంటే మీ అమ్మని నన్ను చంపుకున్నట్లే అని చెప్పి అంటాడు. అది వినగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఏమవుతుందో మీకు తెలుస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు. అవునరా, నువ్వు ఇప్పుడు వెళ్ళి అతన్ని అడిగావంటే మా ఇద్దరిని చంపుకున్నట్టే, అలా అనుకుంటే నువ్వు వెళ్ళు అతన్ని నిలదీసి అడుగు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే విరాట్ అయితే, అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నాన్న అంటూ సతమతమవుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.